ఒక చిన్న డాన్స్ వీడియో. అది గూడా కేవలం కొన్ని సెకండ్ల రీల్. కానీ ఆ వీడియో వల్ల ఒక తెలుగు జంట ప్రపంచం మొత్తం ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. అమెరికాలోని ఒక చారిత్రక ప్రవేశం ముందు వాళ్ళు డాన్స్ చేశారు. వీడియో వైరల్ అయింది. మరుసటి క్షణం నుంచే సోషల్ మీడియా మొత్తం కోపంతో రగిలిపోయింది. ఇది అవమానం. వాళ్ళను దేశం నుంచి పంపించాలి అంటూ వేలాది కామెంట్స్ వచ్చాయి. ఒక ప్రశ్న ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. ఒక డాన్స్ వీడియో నిజంగా అంత పెద్ద తప్పా? లేక సోషల్ మీడియా అతిగా రియాక్ట్ అయిందా? ఈ వీడియోలో ఆ సంఘటన వెనుక ఉన్న నిజం, ఆ వీడియో ఎందుకు అంత పెద్ద వివాదమైంది, మరియు అది మనకు ఇచ్చే పెద్ద పాఠం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియోలో మనం ఆ జంట చేసిన అసలు డాన్స్ వీడియోను లేదా వారి ముఖాలను చూపించడం లేదు. ఎందుకంటే విమర్శలు ఎంత వచ్చినా కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవం మరియు ప్రైవసీని కాపాడటం చాలా ముఖ్యం. ఈ వీడియో ఉద్దేశం ఎవరినైనా అవమానించడం కాదు. ఈ సంఘటన వెనుక ఉన్న పెద్ద పాఠాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే. ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. అక్కడ ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది, వరల్డ్ వార్ II మెమోరియల్. ఈ మెమోరియల్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది అమెరికన్ సైనికులను గౌరవించడానికి నిర్మించారు. అంటే ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు. చాలా మందికి ఇదొక గౌరవ స్థలం. అలాంటి ప్రదేశం ముందు ఒక తెలుగు జంట ఒక డాన్స్ రీల్ షూట్ చేశారు. చాలా మంది చేసేలా వాళ్ళు కూడా ఒక సోషల్ మీడియా ట్రెండ్ ఫాలో అయ్యారు. వీడియోలో వాళ్ళు సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. మొదట అది సాధారణ వీడియోలా కనిపించింది. కానీ కొద్దిసేపటికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు మొదలైంది అసలు సమస్య. చాలా మంది అమెరికన్లకు ఆ వీడియో చూసిన వెంటనే కోపం వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం ఒకటే, వార్ మెమోరియల్ దగ్గర ఇలా చేయడం అవమానం. మనకు ఇది కొంచెం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మన భారతదేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి ప్రదేశం ముందు ఎవరైనా డాన్స్ వీల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? లేదా కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఎవరైనా టిక్ టాక్ వీడియో చేస్తే చాలా మందికి అది అసహ్యంగా అనిపిస్తుంది. అమెరికాలో కూడా అదే ఫీలింగ్. ఆ ప్రదేశం వాళ్లకు కేవలం ఒక కట్టడం కాదు, అది వేలాది సైనికుల త్యాగానికి గుర్తు. అందుకే చాలా మంది ఇలా కామెంట్ చేశారు. కొన్ని ప్రదేశాలు వినోదం కోసం కాదు, అక్కడ గౌరవం ఉండాలి. ఇలా విమర్శలు మొదలయ్యాయి. కానీ విషయం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు వీడియో వైరల్ అవడంతో ట్రోలింగ్ చాలా వేగంగా పెరిగింది. కొంతమంది విమర్శించడమే కాకుండా కొంతమంది రేసిస్ట్ కామెంట్స్ కూడా చేశారు. ఇవాళని దేశం నుంచి పంపించాలి, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎందుకు అనుమతిస్తున్నారు అంటూ చాలా తీవ్రమైన మాటలొచ్చాయి. సోషల్ మీడియా ఒక విషయం మర్చిపోతుంది, సంఘటన వెనుక ఉన్న ఉద్దేశం. ఆ జంట నిజంగా ఎవరినైనా అవమానించాలని చేయలేదు. వాళ్ళు కేవలం ఒక ట్రెండ్ ఫాలో అయ్యారు. కానీ సోషల్ మీడియా ప్రపంచంలో ఇంటెంట్ కంటే పర్సెప్షన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఒకసారి ప్రజలు కోపంగా స్పందిస్తే అది చాలా వేగంగా పెద్ద వివాదంగా మారుతుంది. ఈ వివాదం తర్వాత ఆ జంట పరిస్థితి చాలా కష్టమైంది. వారి వ్యక్తిగత వివరాలు కూడా బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మొదలైంది. చివరికి ఆ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అకౌంట్స్ కూడా డిలీట్ చేయాల్సొచ్చింది. ఒక చిన్న రీల్, ఒక చిన్న నిర్ణయం, కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దదైంది. ఇది సోషల్ మీడియా కాలంలో చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఒక వీడియో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ముందు పడిపోతుంది. ఈ సంఘటన మనకు ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది. కంటెంట్ కోసం మనం ఎంతవరకు వెళ్ళాలి? ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వైరల్ కావాలని కోరుకుంటున్నారు. కొన్నిసార్లు అందుకే విచిత్రమైన స్టంట్స్, అర్థం లేని ప్రదేశాలు, సంస్కృతికి సంబంధించిన ప్రదేశాలు, ఇవన్నీ కూడా కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతి ప్రదేశానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక దేశంలో ఒక పని సాధారణంగా అనిపించొచ్చు, కానీ మరో దేశంలో అది అవమానంగా కనిపించవచ్చు. అందుకే సోషల్ మీడియా కాలంలో ఒక విషయం చాలా ముఖ్యం, అవేర్‌నెస్. ఒక చిన్న వీడియో, కేవలం కొన్ని సెకండ్ల డాన్స్, వాళ్ళకది ఒక సరదా క్షణం మాత్రమే కావచ్చు. కానీ అదే వీడియో ప్రపంచం ముందు వాళ్ళని నిలబెట్టింది. విమర్శలొచ్చాయి, ట్రోలింగ్ వచ్చింది, హేట్ కామెంట్స్ వచ్చాయి. సోషల్ మీడియా ఒక విషయం చాలా వేగంగా చేస్తుంది. మనల్ని ఒక్క రాత్రిలోనే వైరల్ కూడా చేస్తుంది, విలన్ కూడా చేస్తుంది. ఈ సంఘటన మనకు 2 పాఠాలు చెప్తుంది. మొదటిది, ప్రతి ప్రదేశం కంటెంట్ కోసం కాదు. కొన్ని ప్రదేశాలు కేవలం గౌరవం కోసం మాత్రమే ఉంటాయి. రెండవది, మనిషి తప్పు చేయొచ్చు, కానీ ఒక తప్పు వల్ల అతని జీవితాన్ని పూర్తిగా తీర్పు చెప్పేయడం కూడా సరైంది కాదు. ఎందుకంటే సోషల్ మీడియా స్క్రీన్ వెనుక ఉన్నవాళ్ళు కేవలం కంటెంట్ కాదు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న వీడియో, కానీ అది మనకు గుర్తు చేస్తున్న పెద్ద నిజం ఒక్కటే: వైరల్ కావడం కంటే మన విలువలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక రీల్ వాళ్ళను వైరల్ చేసింది, కానీ ఆ రీల్ మనకు బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.
ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన రాడార్ ఫ్యామిలీలో భాగమైపోండి. ఇది మన రాడార్. నిజాలను గమనించే మీ రాడార్.